గుడిస ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా వెళ్ళాలనుకునే చోటు. భద్రాచలం నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఏరియాకి 6 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. 160 కిలోమీటర్స్ ఉన్న ఈ కంప్లీట్ జర్నీలో 150 కిలోమీటర్స్ అంటే మనకి తగిలే ఫైనల్ చెక్ పోస్ట్ వరకు ఒక రేంజ్ లో ఉంటే, ఆ తర్వాత ఉండే 10 కిలోమీటర్స్ రేంజే అసలైన జర్నీ. మోస్ట్లీ అందరూ కూడా ఈ జర్నీని డే టైమే ప్రిఫర్ చేస్తారు, కానీ మేము ఈసారి అన్ఎక్స్పెక్టెడ్ గా నైట్ టైం అయితే చేయాల్సి వచ్చింది. నేను నా ఫ్రెండ్స్ కలిసి నైట్ 9 o'clock కి భద్రాచలంలో మా జర్నీని స్టార్ట్ చేస్తే, మేము ఈ ఫైనల్ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అయింది. అంత జర్నీ ఆ టైంలో ఫినిష్ చేసిన మా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి. కంటిన్యూషన్ కి రోడ్ అయితే రఫ్ రోడ్ మామూలుగా లేదు. నైట్ టైం వచ్చాం, పొద్దున్నే ఉదయం 4 అవుతుంది. నిఖిల్ హాయ్ బ్రో, ఎలా ఉంది నిఖిల్? జశ్వంత్ బ్రో బ్రో ఎలా ఉంది రోడ్? పర్లే, ఏదో అలా. ఎలా ఉంది రోడ్? ఇటే పైకి తీయండి వెహికల్స్. ఇద్దరిద్దరు వెళ్ళడం అయితే కష్టమే. ఆ ఎఫ్జీ లాక్కొని వెళ్ళిపోతుంది. నిఖిల్ రోడ్ అయితే మరి దారుణాతి దారుణం ఉంది. కానీ మిత్రమా, మా వెహికల్ ఇరుక్కుపోయింది. స్టంట్ అవుతుంది, బ్యాక్ టైర్ స్టక్. ఎంత ఫక్ అయిపోయేటట్టుంది. రైట్, సో దారి అయితే ఘోరాతి ఘోరం. ఈ దారిని మన 2 వెహికల్స్ ముందుకు పంపించేసి అక్కడ వెయిట్ చేస్తున్నాయి. నడుచుకొని అయితే వెళ్తున్నాం. ఇదిగో గోతులు చూసారా, రైన్ వాటర్కి ఇదంతా ఫ్లడ్కి అయిపోయింది ఈ రోడ్డు పరిస్థితి. మొత్తం ఘోరం, క్లోజ్. ఓకేనా? రోడ్ అయితే ఘోరమైన క్రేజీ రోడ్ ఇది. అడ్వెంచర్ చేయాలనుకునే వాళ్ళకైతే ది బెస్ట్ రోడ్. బట్ వెహికల్ డ్రైవ్ చేయడం అంత ప్రాపర్గా అలవాటు లేని వాళ్ళకైతే ఇది నరకమనే చెప్పాలి.
బండ్లు వెళ్ళిపోతాయి కదా తుఫాన్ అవి కూడా వెళ్ళిపోయింది. తుఫాన్ వెళ్ళదు, ఆడ కట్టింగ్ అయితే ఇవన్నీ. ఛాలెంజింగ్గానే ఉంది ఈ రోడ్ అంతా. ఈ రోడ్ అయితే ప్రతి సంవత్సరానికి కూడా అంత టఫ్ అంటే టఫ్కే టఫెస్ట్ లాగా తయారవుతుంది, కానీ ఏ రోజు బెటర్ లాగా అయితే అనిపించదు. ఎవ్రీ రైనీ సీజన్కి ఇది ఒక క్రిటికల్ మూమెంట్ లాగే కన్వర్ట్ అవుతుంది, కానీ ఈజీ వర్క్ లాగా అయితే ఉండదు. ఎవ్రీ రైడర్కి కూడా ఇది ఒక కొత్త రోడ్ ఇది. మేమైతే ఈ 8 కిలోమీటర్స్ని ఎన్నిసార్లు దిగాము, ఎన్నిసార్లు ఎక్కాము. ఈ 8 కిలోమీటర్స్ జర్నీ అనేది ఈ గుడిసా ట్రిప్లో మెయిన్. మారేడుమిల్లి దాకా రావడం ఒక లెక్క అయితే, మారేడుమిల్లి నుంచి ఈ గుడిసాకి ఈ పైకి రావడం అనేది